హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఐపీఎల్ టీంలో ఫేవరెట్ క్రికెటర్ కూడా. సో ఎందుకంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐపీఎల్ ఎడిటింగ్. సో ఈ ఐపీఎల్ ఎడిటింగ్లో నేను ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే అండ్ ఎంఐ, సో ఈ 4 ఎడిటింగ్స్ అయితే ఇందులో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే నేను ఇవన్నీ నా స్వయంగా చేశాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లైక్ అయితే పక్కా కొట్టండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే కొన్ని 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్స్, పిఎన్జీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను, ఒకటి బ్లూ అండ్ ఒకటి బ్రౌన్. సో బ్లూ వచ్చేసి ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్కి, అండ్ బ్రౌన్ వచ్చేసి సిఎస్కే అండ్ ఎంఐకి. సో ఇంతకుముందు నేను ఎస్ఆర్హెచ్ ఎడిట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆర్సీబీ ఎడిట్ అయితే చేస్తున్నాను. సో అందుకే ఇక్కడ నేను బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇప్పుడు ఏంటంటే మనకు కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేయండి. లేయర్ సింబల్ క్లిక్ చేసి సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని లెన్స్ ప్లేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు టైప్ వచ్చేసి ఫోటోషాప్ తీసుకోవాలి. అండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ అయితే సన్సెట్ తీసుకోవాలి. సన్సెట్లో ఏంటంటే మనకు బ్రౌన్ బ్యాక్గ్రౌండ్కి సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేయండి. మిడిల్లో ప్లేస్ చేసిన తర్వాత స్కేల్ వచ్చేసి 25% డిక్రీజ్ చేయండి. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి 44, 50 ఇది దీనికైతే అలాగే ఉంచేసేయండి. సన్సెట్కి మాత్రము 26 వరకు డిక్రీజ్ చేయండి, ఎందుకంటే అది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది నేను 46 వరకు పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కింద లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేయకముందు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది 40% వరకు బ్లర్ చేసేయాలి. సో అప్పుడు లుకింగ్ బాగుస్తుంది. సో అది వచ్చేసి మనకు ఎఫెక్ట్స్ సింబల్ పైన కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్లో. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను చియర్ గర్ల్స్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఒక ఎండ్ పట్టుకొని ఇలా జూమ్ అయితే చేసేయండి, ఇంక్రీజ్ చేసేయండి సైజు. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో పెట్టేసేయండి, గ్రౌండ్లో ఉన్నట్టు మనకు కనిపించాలి. సో ఇలా ప్లేస్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్ గసియన్ బ్లర్. సో గసియన్ బ్లర్ వచ్చేసి ఇది నేను 20% వరకు తీసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు స్మోక్ పిఎన్జీ అయితే తీసుకొని క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ చూడండి మనకు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇది ఫస్ట్ నేనైతే యాడ్ చేసేస్తున్నా. సో ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకు ఎస్ఆర్హెచ్కి సూట్ అవుతుంది. సో మిగిలిన కలర్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే పెన్సిల్ పక్కనున్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఐపీఎల్ అన్నిటికీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్యాలెన్స్. సో ఫస్ట్ మనము ముంబై ఇండియన్స్, సో బ్లూ వస్తుంది కాబట్టి ముంబై ఇండియన్స్కి సో ఫస్ట్ గ్రీన్ రెడ్ మొత్తం 0 చేసేయండి, బ్లూ 100% ఇంక్రీజ్ చేసేయండి. సో ఇక్కడ మనకు బ్లూ వచ్చింది కదా, సో ఇది ముంబై ఇండియన్స్కి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లూ 0 పెట్టేసేయండి, అండ్ రెడ్ ఇంక్రీజ్ చేయండి, అండ్ గ్రీన్ ఇంక్రీజ్ చేయండి. ఇది వచ్చేసి ఎల్లో, ఇది వచ్చేసి మనకు సిఎస్కేకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆరెంజ్ ఆటోమేటిక్గా మనకు ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆర్సీబీకి కావాలంటే రెడ్ ఇంక్రీజ్ చేయండి, గ్రీన్ 0 పెట్టేసేయండి. సో చూడండి ఇప్పుడు మనకు రెడ్ కలర్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్ కలర్లో కాబట్టి ఇది నేను రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ అయితే క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ మళ్ళీ. సో ఇది నేను ఫస్ట్ అంతకంటే ముందు మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా ఆర్సీబీ. సో మీకు మీ ఐపీఎల్ టీమ్ పిఎన్జీ అయితే తీసుకోండి. సో ఇది తీసుకొని ఇది ఫస్ట్ కొన్ని పిఎన్జీస్ అయితే పైన ఉంటాయి, సో అది కిందికి పెట్టేసి ఎగ్జాక్ట్ మిడిల్లో ఇలా ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనము ఆ హెడ్ అనేది రావాలి కాబట్టి సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, దాని త్రూ మీరు పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, హెడ్ పిఎన్జీ. సో ఇక్కడ ఫస్ట్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ
ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో మీరేం చేస్తారంటే పిఎన్జీని ఈ బాడీకి తగ్గట్టు సైజ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ బాడీకి ఆ ఫేస్కి తగ్గట్టు టెంపరేచర్స్, బ్రైట్నెస్, సాచురేషన్ కూడా దాన్ని బట్టి చూసుకోండి. సో అప్పుడు మాత్రమే మనకు క్లియర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు నెక్ దగ్గర బనియన్ అనేది లోపలిది కనిపిస్తుంది, టీషర్ట్ అనేది. సో దాన్ని కవర్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీషర్ట్ కనిపిస్తుంది. సో దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో క్లోన్ టూల్ అని ఉంటుంది, క్లోన్ స్టాంప్ టూల్. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద సోర్స్ ఉంది కదా, సోర్స్ వచ్చేసి ఫస్ట్ నెక్ మీద పెట్టేసేయండి. నెక్ మీద పెట్టేసి కిందకి ఇలా డ్రాగ్ చేసేయండి. సో కిందకి ఇలా డ్రాగ్ చేయగానే మనకు చూడండి పైన ఉన్న నెక్ కింద వస్తుంది. సో దాన్ని మనకు క్లోన్ టూల్ అన్నాం. సో దాంతోపాటు స్మర్జ్ టూల్, సో బ్లర్ టూల్ సెలెక్ట్ చేసుకొని అది ఇలా అప్లై చేసేస్తే మనకి ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు సేమ్ ఎడిట్. సో ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేస్తే నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా, యాడ్. సో ఇది వచ్చేసి మనకు అన్ని ఐపీఎల్ టీమ్స్కి ఇదే తీసుకోవాలి. అండ్ ఇది కూడా మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్. సో ఇక్కడ మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సో కింది లేయర్లో ఏంటంటే ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను ఐపీఎల్ లోగో అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మిడిల్లో ఇలా ప్లేస్ చేయండి. సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏం చేయకండి, ఎగ్జాక్ట్ అలాగే ప్లేస్ చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ తీసుకొని గసియాన్ బ్లర్ వచ్చేసి 20% వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్, మళ్ళీ గసియాన్ బ్లర్ 20 తీసుకుంటున్నా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో 20 + 20 40 అయిపోయింది. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఈ పిఎన్జీ ఏంటంటే మనకు కింద టెక్స్ట్ పెట్టుకోవడానికి యూజ్ అయిపోతుంది. సో ఇది ఇలా యాడ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా టోటల్ కింది వరకు. సో మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు అన్ని ఐపీఎల్ టీమ్ పిఎన్జీస్ అయితే లోగో పిఎన్జీస్ ఇచ్చాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పిఎన్జీ ఆర్సీబీ పిఎన్జీ అయితే లోగో. సో ఇక్కడ పైన టాప్లో ఇలా రైట్లో పెట్టేసేయండి. సో ఇలా రైట్లో పెట్టేసి దానికి సైజ్ తగ్గట్టు పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇది ఎగ్జాక్ట్ మనకు లెఫ్ట్లో ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్, ఫిల్ అండ్ స్ట్రోక్ తీసుకోండి. టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ తీసుకోండి. అండ్ వీటితో వచ్చేసి కొంచెం ఇలా 40 వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ ఈ స్పార్కిల్స్ పిఎన్జీ అయితే తీసుకోండి. సో ఇది వచ్చేసి కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ ఆఫ్ వచ్చేటట్టు పెట్టేసేయండి, ఫుల్ పెట్టొద్దు, ఆఫ్ ఇలా పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇది మళ్ళీ లేయర్ సింబల్ తీసుకొని నార్మల్ నుంచి నేను స్క్రీన్కి క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్, డూప్లికేట్ లేయర్, ఇక్కడ హ్యాండ్ సింబల్ తీసుకొని, సో డూప్లికేట్ లేయర్ సేమ్ లేయర్ వస్తుంది. సో హ్యాండ్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తే మనకు ఇటు సైడ్ వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చినాక రెండు మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ హ్యాండ్ సింబల్ తీసుకొని, ఎఫెక్ట్ సింబల్ తీసుకొని గసియాన్ బ్లర్. సో ఇది వచ్చేసి 5% వరకు ఇంక్రీజ్ చేయండి, 5.9 వరకు. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇప్పుడే కంప్లీట్ కాలేదు, ఇది లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి వెళ్ళి ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి 100% వరకు ఇంక్రీజ్ చేయండి, 93 వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి బోత్ మనము 70% వరకు ఇంక్రీజ్ చేయాలి. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేసి మనకు ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో చూడండి పర్ఫెక్ట్ స్మూత్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ వచ్చేసి 64% ఇంక్రీజ్ చేయండి. సో కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే కలర్స్ కూడా ఇంకా కొంచెం మంచిగా బ్రైట్ అయిపోతాయి. సో ఇప్పుడు స్క్వేర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ టూల్లో టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేయండి అప్ టు 50%. అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేయండి, ఎక్కువగా ఇంక్రీజ్ చేయొద్దు. క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే ఏమైంటే
మనకు కొంచెం బ్లాకిష్ ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, సో మళ్ళీ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, అండ్ టెక్స్చర్ కూడా కొంచెం స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా, మరీ అంత అవసరం లేదు. సో ఇప్పుడు విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ అయ్యింది -35%, అండ్ ఫెదర్ వచ్చేసి +76%. సో విగ్నెట్ వచ్చేసి చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ రానికి, ఫెదర్ వచ్చేసి ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ని కొంచెం టచ్ చేసేద్దాం. హైలైట్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేయండి, కొంచెం మనం తెల్లగా అయిపోతాం. సో నెక్స్ట్ ఇప్పుడు అంతే, డైరెక్ట్ ఇప్పుడు షేర్ సింబల్, ఇంకా ఏదైనా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలామంది క్లారిటీ గురించి ఇబ్బంది పడుతుంటారు. సో క్లారిటీ కూడా మనకు పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఒకసారి గ్యాలరీలో అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్. ఫస్ట్ డీటెయిల్స్ చూసుకుందాం. డీటెయిల్స్ వచ్చేసి 3.8 MB, ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు. సో నీట్గా అయితే వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఐపీఎల్ టీమ్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ క్రికెటర్ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.